అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామంది పవన్ కళ్యాణ్ గారిని నానా విధాలుగా ఏదో పావలానో, లేకపోతే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడనో, లేకపోతే ఇంకేవో బగారు చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడు. అదేవిధంగా సీఎం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఆయన వచ్చి ఎంత నాకు తెలిసి 9 నెలలు అయింది అంతే. ఈ 9 నెలల్లో ఏం చేసేస్తారని ఎవరు ఏమి చేయలేరు. ఒక్కసారి మీకు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా మనకి 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎలాగైనా ప్రజలకి మంచి చేస్తారు. ఆయన డబ్బు ఆశించి రాలేదు, పదవులు ఆశించి రాలేదు. ఒక ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని వారికి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి అయినా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా నానా మాట్లాడుతున్నారు? గత పాలకులను చూస్తే, ఈయన చూస్తే మీకు ఒక వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఏ విధంగా అంటే, ఆయన గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, నడుచుకొని వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను చూసి, వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి చలించిపోయి అక్కడ రోడ్లు కానీ అన్నీ వేయించారు ఆయన. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు అక్కడ హైటెక్ సిటీ టైప్లా నడుస్తుంది అక్కడ వ్యవహారం. అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, ఏ విధంగా ఉన్నదని మీకు తెలుస్తుంది. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసా? మట్టి కూడా పాదాలు కంటట్లే, అలాగున్నాయి. అంత మంచి పరిపాలన చేస్తున్నప్పుడు మీరేంటండి? ఒక వ్యక్తిని మనం దూషించేటప్పుడు, ద్వేషించేటప్పుడు ఒక కారణం ఉండాలి. అంతేకాని కారణాన్ని వెతుక్కోకూడదు. నేను మీలాగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారులే అని అనుకున్నా, కానీ ఆయన వచ్చిన తర్వాత తెలిసింది ఆయన ఏం చేస్తాడు అనేది. కాబట్టి మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, చండాలంగా మాట్లాడడం అనేది మానవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.